ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు సిలువలో పలికిన ఐదో మాట గురించి తెలుసుకుందామా? దప్పికొనుచున్నాను. యోహాను 19:28 లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ ఐదవ మాట మనకేం సందేశిస్తుందంటే, యేసు సిలువపై రక్తస్రావంతో కూడా ఉండిన మన కొరకు ఆయన దప్పికొనుచున్నారు. మొదటిది, విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి. యోహాను 7:37 ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 2 విశ్వాసికి జీవజలములు ఇవ్వడానికి. ప్రకటన 27:17 దప్పికొనిన వాణ్ణి రానిమ్ము, ఇచ్చయించు వాణ్ణి జీవజలములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము. మనకు నిత్య జీవము ఇవ్వడానికి. రోమీయులకు 6:23 అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యోహాను 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవ్వడు దప్పికొనడు. కాబట్టి ఈ లోకంలో మన హృదయం దప్పిగా ఎవ్వరూ తీర్చలేరు. ధనం కాదు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే తీర్చగలరు. నమ్ముచున్నావా? ఆమేన్.